నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఏదైతే ఢిల్లీలో జరిగినటువంటి తరుణ్పై జరిగినటువంటి దాడిని ఎవరైతే ముస్లిం వాళ్ళు వచ్చి 40-50 మంది కూడా అక్కడ తనపై దాడి చేసి ఆ దాడిలో అతడు అక్కడికక్కడే మరణించడం జరిగింది. దీనిపైన దేశవ్యాప్తంగా కూడా దళిత సంఘాలు కూడా పెద్ద ఎత్తున నిరసన తెలుపుతా ఉన్నాయి. సో ప్రస్తుతం మన దగ్గర భారత ఎస్సీ ఫోరం నాయకులు అరవింద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అసలు ఏం జరిగింది, వారు ఎలాంటి న్యాయం కోరుతా ఉన్నారు అడిగింది. ఒక్కసారిగా అసలు ఏం జరిగింది, మీరు ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు అనేది కూడా ఒక్కసారిగా మాట్లాడు. అన్న, హోలీ పండుగ మా హిందువులకు కానీ హిందువుల జరుపుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ఒక నమ్మకం ఏంటంటే ఆ రంగులు ఏ విధంగా అయితే మనకి వెలుగు కలర్ఫుల్గా ఉంటారో ఆ రంగులతోని మన జీవితాలు వెలుగుమయం కావాలని కోరుకుంటారు. కానీ బాధాకరం ఏంటంటే ఇదే రంగులు తురుకోడు వచ్చి మా పానాలు తీస్తారని మాకు తెలియదు. కేవలం ఒక 6 ఏళ్ల పిల్ల తన మామ మీద ఒక బుగ్గ నీళ్ళు వేసింది. ఆ పక్కకు పడి 4 చుక్కలు అనేది ఒక తుర్కామె మీద పడితే ఆమెకి ఇంత కూడా కనికరం లేకుండా, ఇంత కూడా అరే బై మిస్టేక్లీ వీళ్ళు పడ్డారు కదా, దాన్ని మనం ఏమో అంత సీరియస్గా తీసుకోవచ్చు అని ఇంత కూడా ప్రేమ దయ లేకుండా అలా కుటుంబ సభ్యులు క్షమాపణ కోరినా కూడా అతి కిరాతకంగా ఆ తుర్క ఇంటోళ్ళని తీసుకొచ్చి ఆ తుర్కోళ్ళని తీసుకొచ్చి మా దళిత బిడ్డపై దాడి చేయించు. మళ్ళీ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు తరుణ్ అనే వ్యక్తి లేకుండే. తెలియంగానే అదే మా కోడలు ఏదో తెలిసి తెలియక చేసిన దానికి నేను క్షమాపణ కోరుతా, మా తురుకోళ్ళు మంచోళ్ళు వాళ్ళు వింటారు అనుకొని నమ్మి వచ్చిన వ్యక్తి పానాలు గాల్లో కలిసిపోయినాయి. దీనికి కారణం ఈ మతోన్మాదులు. ఈ తుర్కోళ్ళు అనేది ఆ ఇరాన్లో చచ్చిపోయిన వ్యక్తికి బర్దాష్ గాక ఆ కోపము ఓన్ మీద చూపించాలని కొల్లు కుతంత్రంతో ఊగిపోయారు. కరెక్ట్ అదే టైంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఆ తుర్కో కొడుకులు అందరూ వచ్చి నా దళిత బిడ్డ పైన నా కులాన్ని తిట్టుకుంటా మా ఓన్ని కొట్టి చంపారు. అంటే ఇట్లా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు కూడా చాలా సంఘాలు స్పందించడం లేదు. మీ దాంట్లో అంటే వేరే ఇష్యూస్ పైన స్పందిస్తూ ఉన్నారు, కానీ ఈ జస్టిస్ ఫర్ తరుణ్ అనే ఇష్యూ పైన కూడా ఎవరు మాట్లాడినటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తాను మీరు? అంటే మా దేవుడు ఎవరైతే స్పందించలేరో వాళ్ళకి ఏమనుకుంటారు అంటే మా దేవుడు అంబేద్కర్ సాబు ఈ తుర్కోల కోసం ఒక పేజీ రాసిండనమాట. తుర్కోలు ఎస్సీ ఎస్టీ బీసీలపై దాడి చేస్తే దళిత సంఘాలారా, బీసీ సంఘాలారా, ఎస్టీ సంఘాలారా మీరు స్పందించొద్దు అని రాసిందని అనుకుంటారు. అందుకే వాళ్ళు స్పందిస్తారు. అదే ఎక్కడో తుర్కోన్ పైన ఏమైనా జరిగితే ప్రే ఫర్ పాకిస్తాన్, ప్రే ఫర్ తెహరాన్ అని చెప్పుకుంటా స్టేట్మెంట్లు ఇప్పుడు ఇరాన్ కోసం పెడుతురు. మా దళిత సంఘాల నాయకులు, బీసీ సంఘాల నాయకులు కొంతమంది ఇరాన్ కోసము స్పందించి పెడుతురు. కానీ దళితుడు ఏ కులంలో అయితే నువ్వు రిప్రజెంట్ చేస్తున్నావు ఆ కులానికి చెందినోడిని కొట్టిజాంపితే నువ్వు బయటకు వచ్చి తప్పురా నాయనా అని చెప్పి స్పందించలేని ధైర్యం నువ్వు ఒక వ్యక్తివా, నీది ఒక సంఘమా? అంటే నేను అడుగుతున్నా, ఎవడైతే హిందువుల దళితులు ఉంటారో వాళ్ళని కొట్టిజాంపితే మీరు రారు. ఎవడైతే క్రిస్టియన్లకి ఇస్లాంలకు పోయి ఫిర్బీ ఎస్సీ సర్టిఫికేట్ వాడతారో ఆ దొంగ నా కొడుకులకు మాత్రం మీరు సపోర్ట్ చేస్తారు, ఇంకా వాళ్ళకు వత్తాసు వలుకుతారు. ఇది ఎక్కడ న్యాయం భాయ్సాబ్? మీరు భాయిచారా మెయింటైన్ చేస్తే పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలా. తప్పు చేసినాను తప్పు అనాలా, కరెక్ట్ చేసినాను కరెక్ట్ అనాలా. నువ్వు ఎవడైతే తుర్కోళ్ళు ఎస్సీలపై దాడులు చేస్తే రావు, మళ్ళీ జై భీమ్ అంటే అని జోక్కుంటా అని నాక్కుంటా పోతావు అని బట్టి అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ అనేటోళ్ళు ఇంతవరకు ఎందుకు స్పందించలే? మళ్ళా ఇరాన్ కోసం అదే ఢిల్లీలో ఎంఐఎం పార్టీకి చెందిన నాయకులు ర్యాలీలు తీసిరు, తీసిరు. మళ్ళీ ఆడబి పోయి స్పందించాలా? ఆడబి పోయి ర్యాలీలు తీయాలా కదా? లేదు. కానీ ఆ ఓట్ల కోసం, ఆ దళితుల ఓట్ల కోసం ఆయన ఇంటికి పోతాం, ఓట్లు అడుగుతాం. కానీ ఆ దళితుని కొట్టి చంపితే మాత్రం మేము బోము స్పందించామనే ధోరణి వీళ్ళు మెయింటైన్ చేస్తారు. వాళ్ళని జోక్కుంటా తిరిగేటోళ్ళు మా వాళ్ళు దారారు. ఒకసారి మనం చూసుకున్నట్టయితే కోఆబన్ ఇష్యూ జరిగినప్పుడు కూడా చాలామంది స్పందించినటువంటి పరిస్థితి. హిందుత్వం కూడా దానికి ఒక ట్యాగ్ రాసేసి చాలామంది స్పందించరు. ముఖ్యంగా దళిత నాయకులు కూడా ఎక్కువ శాతంలో స్పందించినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు తరుణ్ గురించి ఎవరు మాట్లాడినటువంటి పరిస్థితి, ఏం చెప్తారు ఇష్యూ గురించి? అన్న, కోఆబన్ వల్లి అంటే కోఆబన్ వల్లిగాడు ఉంచి నాకు ఇచ్చిన బన్నులకు ఇజ్జత్ ఉంది. కానీ ఢిల్లీలో చనిపోయిన తరుణ్ అనే వ్యక్తి చనిపోతే ఆయన సావుకి వాల్యూ లేదు. ఇప్పుడు సమ్మక్క సారక్క జాతరలా గుడి పూజారులు ఏమన్నారు, అన్య మతస్థులు ఎవడు కూడా మా దగ్గర వచ్చి వ్యాపారం చేయకూడదు బై, మీరు హలాల్ చేస్తారు, మా ఆచారాలకు విరుద్ధం అని చెప్పారు. కానీ వల్లిగాడు ఏం చేసిండు, ఎక్కడో కర్నూలుకి చురుకొచ్చి ఈడ చేసింది దందా కోవాబన్. అది మట్టి దుమ్ము ధూళితో చేస్తుంటే ఖాళీ మీడియా వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అబ్బాయి అని అడిగితే దానికి ఇస్లాం కార్డు వాడి
తురుకోడిని ప్రశ్నిస్తుర్రు, తురుకోడు దందా చేస్తే హిందువులు అడ్డుకుంటారు అని చెప్పి నానా హంగామా వేసి కొంతమంది సెక్యులర్ హిందువులు, సోకాళ్ళు వాదులు, పార్టీ నాయకులు అందరూ స్పందించి ఆయన్ని ఇంటికి పిలిపించుకొని ఆయనకి పైసలు ఇచ్చుకుంటే ఆయనకి ఎంకరేజ్ చేసిర్రు తప్ప అదే ఢిల్లీలో చనిపోయిన వ్యక్తి కోసం ఒక్కడు కూడా స్పందించలేదు. నేను ఇదే నాగబాబు గారిని అడుగుతున్నా, నువ్వు కోవా బంద్ వల్లిగానికి పిలుచుకుని నువ్వు ఆఫీస్లో కోవా బంద్ తిన్నావు. మళ్ళీ నాగబాబు సాబ్ ఆడు మేడారం జాతరలేమో సైకిల్ మీద దుమ్ము ధూళితోనేమో బండి ఇస్తారు అమ్ముకొని మేము తినాలా, నీ దగ్గరికి వచ్చేటప్పుడేమో ఆ చేతికి గ్లౌజులు వేసుకోవాలా, ఆడ సాఫ్ సుతరా బట్టలు వేసుకొని నీకు ఇస్తే నువ్వు తింటావు. మళ్ళీ నువ్వు ఎందుకు వస్తలేవు బయటికి? మీ తమ్ముడేమో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారేమో హిందుత్వవాదం కోసం ఆర్నిస్తలు కష్టపడితే నువ్వేమో పనికి మాలిన పంట వేసుకుంటా ఆయన ఇజ్జత్ ఇస్తున్నావు. నాగబాబు గారు ఇప్పుడైనా బయటకు వచ్చి నువ్వు ఆ ఢిల్లీలో జరిగిన ఇన్సిడెంట్పై స్పందించి మీరు మాట్లాడండి, అప్పుడే మేము నిజమైన మీరు సెక్యులర్ వాదులం అనుకుంటాం. ఒకసారి మనం మాదిగలకు కావచ్చు, మాలలకు కావచ్చు, కొన్ని సంఘాలు ఉన్నాయి. మాదిగ మహాశక్తి అని, మాల మహానాడు అని చెప్పేసి మందకృష్ణ మాది గారు సంబంధించినటువంటి ఎంఆర్పిఎస్ కానీ ఇట్లా వందల సంఘాలు ఉన్నాయి. ఏ సంఘం కూడా ఈరోజు రోడ్ ఎక్కేటటువంటి పరిస్థితి, ఎవరు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. కొంతమంది మీలాంటి నాయకులు మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు అంటే మీలో మీకు ఐక్యత లేదా, లేకపోతే ఇక్కడ ఏదైనా సపరేట్గా అంటే ఒక హిందూ పైన అంటే మాదిగలో ఉన్నటువంటి హిందూ పైన దాడి జరిగినందుకు మాత్రమే మాట్లాడట్లేదా? అంటే మాకు బాధాకరం అదే అన్న. అంటే ఐక్యత అనేది మేము అందరం కలిసిమెట్టు ఉంటేనే మనం రాజ్యాధికారం తెచ్చుకోవచ్చు, మన పైన దాడులు చేసే వాళ్ళని తిప్పి కొట్టవచ్చు అనే కోరిక, ఆకాంక్ష మాకు ఉంది. కానీ బాధాకరం ఏంటంటే మా దళిత సంఘాలు హిందూ మతంలో హిందూ మతాన్ని పాటించే దళితులపై తురుకోళ్ళు దాడి చేస్తే చాలా మటుకు రారు. అది ఎందుకు రారు వాళ్ళ విఘ్నతకే మేము వదిలేస్తున్నాం. ఎంతసేపు ఆ ఎంఐఎం పార్టీ వాళ్ళ మాయల పడి మీరు మీ జిందగీలను ఖరాబ్ చేసుకోకూరి, మనపై దాడులు చేసే వ్యక్తులను చూడండి, గుర్తుపట్టి అక్కడ ఓడైనా సరే, తురుకోడైనా సరే, మొన్న నాగర్ కర్నూలులో జరిగిన కుల విపక్షకి జరిగినా సరే దానికి ఏ విధంగా అయితే మనం గట్టిగా పోరాటం చేస్తామో ఇదే దానిపై కూడా మీరు అదే విధంగా పోరాటం చేయాలని మేము కోరుతున్నాం. కానీ మా వాళ్ళు ఎప్పుడు మేల్కుంటారో. చివరిగా తరుణ్కి ఎలాంటి న్యాయం జరగాలంటారు? అక్కడ ఉన్నటువంటి దాదాపు 40 మంది వరకు దాడి చేశారు కదా, ఆ చిన్న ఎవరైతే ఆ లేడీ ఉందో తను కూడా ఇచ్చినటువంటి కంప్లైంట్, వీరందరి పైన ఎలాంటి శిక్ష పడితే మీరు తరుణ్కి న్యాయం జరిగింది అనుకుంటారు? అన్న నేను ఏమంటున్నా అంటే 40 మందిలో కేవలం 6 మందినే పట్టుకురు. ఆ 40 మందితో పాటు ఆ లేడీ ఎవరైతే ఈ హత్యకు కారకురాలైన లేడీని ఉసగొల్పిందో అందరినీ, ఆ లేడీ పైన మీద మర్డర్ కేసు పెట్టి లోపల వేయాలా, కొత్త సెక్షన్ల ప్రకారం అలా కఠినంగా శిక్షించాలని చెప్పి అలా ఇల్లు గులగొట్టాలా, అలా దుకాణాలు గులగొట్టాలని మేము ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇది అరవింద్ గారు చెప్తున్నటువంటి మాట. ఏదైతే అక్కడ జరిగినటువంటి దాడిలో ఎవరైతే ఆ లేడీ అక్కడ ఉసిగొల్పి అక్కడ దాడి చేయడానికి ముఖ్య కారణమైనటువంటి ఆ లేడీని, తనతో పాటు వచ్చినటువంటి 40 మందిని కూడా అరెస్ట్ చేయాలి, వారిని ఉరి తీయాలని కూడా వారు అడుగుతూ ఉన్నారు. తరుణ్కి న్యాయం జరగాలి, దళిత సంఘాలందరూ కూడా ఏకం కావాలి. ఒక హిందువు పైన, హిందూ దళితుడి పైన న్యాయం అంటే దాడి జరిగితే బయటికి రారు, మిగతా వారిపైన దాడి జరిగితే వస్తారు. సో ఈ ధోరణి మానుకొని ఏ దళితుడైనా మనవాడే, దళితుడి పైన దాడి జరిగినప్పుడు బయటికి రావాలని కూడా దళిత సంఘాల నుంచి అరవింద్ గారు పిలుపునిస్తూ ఉన్నారు. సో దళిత సంఘాలను కూడా బయటకు వచ్చి తరుణ్ కోసం పోరాడాలని కోరుకుందాం. సో చూస్తూనే ఉండండి దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ వంశీ ఫ్రమ్ మసప్ ట్యాంక్.